ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. జగిత్యాల జిల్లాలో హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు 5,000 రూపాయల జరిమానా. మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భీమారం గ్రామానికి చెందిన పూడూరి సతీష్ మరియు లక్ష్మణ్ ఇద్దరు అన్నదమ్ములు. వీరు గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా అట్టి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తేదీ 10/12/2020 రోజున అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పెళ్లి బారాత్లో డ్యాన్స్ విషయంలో అదే గ్రామానికి చెందిన ఒరుగంటి రాజు అనే వ్యక్తితో గొడవ జరగడం జరిగింది. ఈ యొక్క గొడవను మనసులో పెట్టుకున్న ఒరుగంటి రాజు అదే రోజు రాత్రి 9:40 గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న లక్ష్మణ్ను కడుపులో కత్తితో పొడవగా అతను గాయపడి మరణించడం జరిగింది. మృతుని అన్న అయిన పూదూరి రాజేష్ ఫిర్యాదు మేరకు మెడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ఆయన ఒరుగంటి రాజును కోర్టులో హాజరు చేయడం జరిగింది. కేసును విచారించిన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి నీలిమ గారు నిందితునికి జీవిత ఖైదు పాటు 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ యొక్క కేసులో పీపీగా మల్లికార్జున్ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా రాజశేఖర్ రాజు, డిఎస్పీ గారు సిఎంఎస్ ఎస్ఐ జి రాజు నాయక్, కానిస్టేబుల్ ఎం కిరణ్ కుమార్ నిందితునికి శిక్ష పడటంలో గౌరవ కోర్టుకు సాక్ష్యాధారాలు అందించడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ గారు శ్రీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది.